మొన్న తాత వీడియో పెట్టిన తర్వాత చాలా మంది తాత ఎక్కడ ఉంటాడో అడ్రస్ అడిగారండి. మరి కొంతమంది ఫోన్పే నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి, తాతకి హెల్ప్ చేస్తామని అడిగారు. అయితే నేను ఫోన్పే నెంబర్ అది ఏమేమనండి, మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే తాతకి మీరు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయొచ్చు. తాత ఈ అడ్రస్ వచ్చేసి మనకి తుని దాటిన తర్వాత అంటే నర్సీపట్నం రోడ్ అని ఉంటుంది, తునికి పాయకరపేటకి అక్కడ కరెక్ట్గా తాండవం అనేది పక్కనే. ఆ రోడ్ నుంచి మీరు లోపలికి వస్తే గండి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి మీరు రైట్ తీసుకుంటే రాపాకనే ఊరు ఉంటుందండి. ఆ ఊరి ఎండింగ్లో మీరు అంటే ఊరు దాటిన తర్వాత అక్కడ బోర్డుని చూసారా, బోర్డు చూసి ఆ బోర్డు కనిపిస్తుంది మీకు. ఇక తాత ఉండేది ఇక్కడ బోర్డుకి దగ్గర అనమాట. ఇదే తాత ఉండే లొకేషను. ఇదా ఒకసారి తాత ఇంటికి. ఇదే తాత ఇల్లు. ఆల్రెడీ నేను వచ్చాను. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు, అందుకని అంటే తాతకి ఏమైనా యూజ్ అవుద్ది కదా మన వీడియో ద్వారా. చాలామంది అడిగారు, మరి ఎంతమంది వస్తారో ఏంటనేది నాకు తెలియదు, కానీ ఒకసారి అడ్రస్ చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. తాత తాత నేను మొన్న వచ్చాను కదా, మొన్న వచ్చాను నేను ఒకసారి బయటరా పాప కోసం ఎదుగుతున్నాను. పాప కోసం ఎదిగితే ఇలా నువ్వు ఉన్నావు కదా, ఒకసారి కలుద్దామని వచ్చాను. పాప కోసం వెళ్తున్నారా? ఆ, అబ్బా మీరు వెళ్తున్నారా? మొన్న వచ్చాను, గుర్తుందా? గుర్తుంది. డాక్టర్లు నేనే పెట్టారు కదా. అదే మామూలుగా వచ్చానులే. ఏం చేస్తున్నాను, చాలా మంది నీ వీడియోలు చూస్తున్నారు, చూసి తాత ఎక్కడ ఉంటున్నాడో ఒకసారి అడ్రస్ చెప్పండి అంటున్నారు. ఇక్కడే ఉంటున్నాను. జ్వరం కూడా వచ్చింది. ఆడ జ్వరం కూడా వచ్చింది. జ్వరం పాలు ఉందా? వచ్చింది. పొద్దున్న అన్నం ఎలా ఉంది, నెలట అన్నం అలా ఉంది. తినలేదేమని ఈ వీడియోలు చూసి చాలా మంది తాతయ్య ఎక్కడ ఉంటాడో ఒకసారి మాకు చెప్పండి, మేము కలుద్దాం వచ్చి అంటున్నారు. ఉంటాను ఇప్పుడు. ఎవరన్నా వస్తే పోనీ మీ వస్తారు కదా మీ దగ్గరికి అని వీడియో తీస్తున్నాను. ఒక గంట చెప్తాను తప్ప ఇక్కడే ఉంటాను. గంట ఇంటికి వెళ్తావు. నేను అన్నం మా వెనకాల ఇస్తుంది అలా ఉంది. ఎలా అన్నం అలా ఉంది. తినబుద్ధి లేదే. మరి అక్కడ ఉండిపోవచ్చు కదా. అక్కడే లేదు. మరి అక్కడ మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవచ్చు కదా. మా ఇక్కడ ఖాళీ ఉంటాం. ఖాళీ ఉండదా? నీకు ఇక్కడే నచ్చుతుందా? చాలా అవకాశం బాగుంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. ఇక్కడ ఖాళీ ఉంది నాన్న. కలిసిపోదామని ఇంకా అలా వెళ్తా వచ్చాను అనమాట. పని చేస్తుందా వీడియోలు పెద్ద పేరు అక్కడ దాకా తీసేసాయి. హైదరాబాద్ వరకు వెళ్ళే నీ వీడియోలు. అక్కడ వాళ్ళు చాలా మంది చూసి తాతయ్య ఎలా ఉన్నాడో ఏంటి అని అడుగుతున్నారు నన్ను. అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను. నీకు ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ మనవల్లో మనవరాల్లో ఉన్నారు చాలా మంది. ఈ వీడియో చూసి అందరూ నువ్వు తెలుసు, నీకు తెలియదు కానీ వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు తెలుసు. మరి ఇంకేంటి విషయాలు? చెప్పు. ఏం చేసావు మరి పొద్దున్న ఈరోజు? తాగలేదు. నాకు అన్నం ఉంది, ఎలా అన్నం ఉంది తినబుద్ధి లేదే. మరి హాస్పిటల్కి వెళ్ళాల్సింది. నాకు వీళ్ళు వస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అంబులెన్స్ తెస్తారా 104. అప్పుడు ఒకసారి చూపించుకోవచ్చు కదా డాక్టర్ దగ్గర. బీపీ అవి ఏమైనా ఉన్నాయా? చూపించుకో. లేదంటే మీ పిల్లలు ఉన్నారా, వాళ్ళకి చెప్పనా ఒకసారి తీసుకెళ్ళమని హాస్పిటల్కి. వద్దా? ఏమైనా వస్తుంటావు తాతయ్య నువ్వు? తుండ్రావా? తునేమైనా వస్తుంటావా? తెల్లగా అప్పన్నారు. ఏంటి దోమలు కొడతాం? దోమలు ఉన్నాయి ఇక్కడ. బోర్డు రాత్రులు దోమలు ఉంటాయి, మరి ఎలా పడుకుంటున్నావు? అలాగే మరి కరెంట్ లాగించవచ్చు కదా ఇక్కడ. కరెంట్ అది లేదు. రాత్రులు కరెంట్ లాగించమనొచ్చు కదా మన వాళ్ళతోటి. అంత కరెంట్ కూడా మనకి అంబలది దగ్గివాడు అప్పట్లో. అంబలే అందుకే గట్టిగా ఉన్నావు. అంబలే ఆరుకుడు గంటుకుడు దంటుకుడు ఏంటి అంబలే గంటుకూడు దంటుకుడు అరుకుడు. అర్థం కాదు. అరుకుడు సాంకుడు. నాకు తెలియట్లేదు ఆ పేర్లు. మాకు ఇప్పుడు ఎవరికి తెలియదు ఆ పేర్లు. తాటిపళ్ళు తాటి కదా. తాటి చెట్టు పళ్ళు తాటిపళ్ళు. ఆకలి తాటిపళ్ళు అంటే ఏమన్నా ఈ పండియే, ఈ చేలో పండియే తినేవారు. గంట్లు జొన్నలు. అందుకే గట్టిగా ఉన్నారు మీరు. ఇప్పుడు వాళ్ళు అంత గట్టిగా ఉంటారా? ఇప్పుడు వాళ్ళు అంతా బాయిలర్ కోళ్ళే. పొడిపోతే కాళ్ళు ఇరిగిపోతున్నాయి, పొడిపోతే చేతులు ఇరిగిపోతున్నాయి. కావిడి నీళ్ళు తెచ్చేస్తాను. కావిడి నీళ్ళే చేస్తామే. చిన్న పండ్లు వేసుకొని కావిడి నీళ్ళు తెచ్చుకుంటాను. కర్ర అవుతుంటే లేకపోతే నన్ను పడిపోతాను. కర్ర లేకపోతే నల్లవే.
కర్ర ఉండాలా, కర్ర తట్టుకుని వెళ్ళి ఒక ఆవు నీళ్ళు వచ్చేస్తావు. తిప్పుతాను. నీ అంత వయసు మేము తిరగలమంటావా? వయసు రాబోతుకి కర్ణాపంతా నీళ్ళు తేనండి. నీ వయసు రాబోతుకి మేము తిరగలమంటావా? నువ్వు ఉతకాల. నువ్వు నువ్వు సంతరాలు పళ్ళు పిప్పి మన పాలు పళ్ళు రావాలి నువ్వు. మీరు తిన్న తిండి వల్లే అంతలాగా బతికారు మీరు. ఇప్పుడు తిండ్లన్నీ హైబ్రిడ్ తిండ్లు కదా, ఇప్పుడు అంత ఓపులు ఉండలేదు ఎవరికైనా. వెంటన్నావు బలం బలం. నువ్వు తున్నెప్పుడైనా నడిచి వెళ్ళావు తాత? ఓ అంత నడిపే నడిపే అప్పుడు ఆహా శ్రీరాంపురం తునాట్ల కాదు, శ్రీరాంపురం, తునోలు శ్రీరాంపురం. అక్కడికి వెళ్ళి వాళ్ళ పొద్దుతాలకు వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాడు. నడిపేసినాను పొద్దుతాలకు. శ్రీరాంపురం అంటే ఒక 27-28 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాడు అంట. నడిపేసి మళ్ళీ వచ్చేస్తాను. మరి బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా తెలిసి నీకు? ఎక్కడన్నా ఇంగ్లీష్ వాళ్ళు తెలుసా అప్పుడు చిన్నప్పుడు ఏమన్నా నీకు? అప్పుడు లేరా? లేదు. నువ్వు పుట్టినప్పటికి లేరా? వెళ్ళిపోయారు అప్పటికే. చెప్పుకునేవారా పెద్దోళ్ళు ఏమన్నా చెప్పుకుండేవాడు. బ్రిటిష్ వాళ్ళు ఉండేవారని? చెప్పుకుండేవాడు. నువ్వు ఎప్పుడు చూడలేదు? బ్రిటిష్ పరిపాలనలో 10 చెప్తారు. మన ఎప్పుడు కాదు గాంధీ మాత్రుడు నాకు స్వతంత్రం ఇచ్చేట. గాంధీ స్వతంత్రం గాంధీ మాత్రుడు మన అమ్మ పని పిండివాడు అంట. అలా ఏం చెప్తే అది చేసేవాళ్ళం. ఇంకా పెద్ద చెప్పు. అప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి స్వతంత్రం తెచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. గాంధీ మాత్రుడు అంటే మీ చిన్నప్పుడు చెప్పేవారా పెద్దవాళ్ళు మీకు? అది మా తాతయ్య చెప్పారు. మీ తాతయ్యలోనే చెప్పారు. మీ తాత చచ్చిపోయారు. సో చూశారు కదా, తాత హౌస్ కోసం చాలామంది అడిగారని తాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. వచ్చి తాత కోసం అయితే డీటెయిల్స్ అంటే ఈ లొకేషన్ డీటెయిల్స్ తీసాను. తర్వాత కొంచెంసేపు తాతతో అయితే మాట్లాడాలనిపించి మాట్లాడాను. ఇంకా మీలో ఎవరైనా సరే తాతకి హెల్ప్ చేయాలనుకుంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ అయితే చేయండి. అంతేగాని మీరు ఎవరిని నమ్మి ఎవరికి డబ్బులు అయ్యి పంపించొద్దు. చాలా మంది తాత ఇంటి అడ్రస్ అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేశానండి. ఒకసారి మళ్ళీ మీకు తాత ఉన్నటువంటి ఈ ఇంటి అడ్రస్ మరొకసారి చెప్తాను మీకు. ఇది రాపాక దాటిన తర్వాత తుని నుంచి వచ్చే రోడ్డు. ఈ రోడ్లో మనకి ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది. ఈ ఏరియాలోనే ఉంటాడు తాత. ఇదే తాత ఉండే ఇల్లు, అంటే పాక. చూసారు కదండి తాత వీడియో. అలాగే రేపు నేను పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు నేను పెట్టిన వీడియోకి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అని చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారండి. నిజంగా నాకు ఒక్కటే అనిపించిందండి, నేను ఒక్కనే కాదండి నాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారని. అందుకేనండి రేపు ఒకసారి పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తాను.